వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు, ప్రాజెక్టులు తీసుకురావాలి. మంచిర్యాల జిల్లా పర్యటనలో కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ జిల్లాని ఆగం చేస్తున్నారు. అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం. జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీకు చేతనైతే ఎల్లినో ఏ విపత్తు అయితే రైతాంగాన్ని, తెలంగాణ ప్రజానికానికి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడ్డదో అదొక జాతీయ విపత్తుగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు చేతనైన నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయి తప్ప ఇక్కడ రాజకీయాల్లో నీ ఉనికిని కాపాడుకోవడానికి మాట్లాడే విధానం చూస్తే ప్రజలకు ఆశ్చర్యం కలుగుతోంది. ఇందిరమ్మ ఇండ్లు కడతా అంటే ఎన్నికల కోసం అంటా ఉన్నావు. మీరేమో ఉద్యోగాలు ఇవ్వరు, మాట మీద నిలబడరు, రైతులకు వేధింపులకు గురి చేస్తారు, దేశవ్యాప్తంగా విద్యార్థులు హక్కును అడిగితే లాఠీచార్జీ చేస్తారు, నిరంకుశంగా పరిపాలిస్తారు. ఇంత అప్రజాస్వామికంగా నేను అనుకున్నా రామచంద్రరావు గారు ఒక విద్యార్థి రాజకీయాల నుంచి ఒక న్యాయవాదిగా నిన్నటి జరిగినటువంటి దేశవ్యాప్తంగా పార్లమెంటులో విద్యార్థులు దెబ్బలు తింటూ కూడా సత్యాగ్రహంగా దాడి చేయండి, కొట్టండి అని చెప్తున్నటువంటి సందర్భంలో వారికి సంఘీభావం ప్రకటించి గొప్పవాడైతారు అనుకున్నాం. కానీ తన ఉనికికి ఎక్కడ ప్రమాదం వస్తుందో అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదో విమర్శ చేస్తా ఉండు. ఎక్కడ చట్టసభలో సభ్యత్వం లేక పాపం అతను భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులు అతన్ని లెక్కబెట్టని పరిస్థితుల్లో ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తాడు. ఇది దురదృష్టకరం. ఇప్పటికైనా జాతీయ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నీకు చేతనైతే తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి నేను ఇబ్బందుల్లో కాపాడి కేంద్రం నుంచి జాతీయ విపత్తు కింద నిధులు తీసుకురావాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి గురించి మనకు తెలియాల్సి, మీకు తెలుసు ఆయన ఒక చిచోరగాడు, ముఖ్యమంత్రి కాదు, మన్ను కాదు, ఒక చిచోరా. ఏం మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడేం ముడతాడో తెలియదు, ఎక్కడేం మాట్లాడాలో తెలియదు. ఒక చిచోరగాడు మన కర్మ బాగలకి అలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఢిల్లీకి మూటలు పంపుతాడు, నెలకొకసారి పోతాడు, రెన్యువల్ టప్పా వేయించుకుంటాడు, వస్తాడు. ఆయనకి ఇంకేం ఎరకలేదు కదా, ఒకటే ఎరక పైసలు దోసుకోవాలి, ఇక్కడ తీసుకొని మూటలు కట్టాలి, మరి తీసుకుపోయి ఢిల్లీలో రాహుల్ గాంధీకి పెట్టాలి, దండం పెట్టాలి, టప్ప కొట్టించుకోవాలి, మళ్ళీ రావాలి. ఏం చేసిండు 2.5 ఏళ్లలో? ఒక 4 పనులు చెప్తాడా? చెప్పే ముఖం ఉందా? రెండే వచ్చి ఆయనకు తిట్లు, ఒట్లు. తెల్లారలేస్తే మైక్ ఇస్తే కేసీఆర్ని తిడతాడు, లేదంటే దేవుని మీద ఒట్టంటాడు. మొన్న సిగ్గు లేకుండా చెప్తుండు భద్రాచలం రాముడి మీద ఆననట. ఇదివరకు పెట్టిన ఓట్లు సరిపోలేదా? ఇదివరకు పెట్టిన ఓట్లు దేవుళ్ళ మీద పెట్టదే. అప్పుడు రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణం మాఫీ చేస్తా అని చెప్పి ఆడ దేవుడు ఏ ఊరికోతే ఆ ఊరి మీద దేవుని మీద ఒట్టు పెట్టిండు. భద్రాచలం పోతే రాముని మీద ఒట్టు, యాగిరిగుట్ట పోతే లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు, అటు అటు మన ఆలంపూర్ పోతే జోగులాంబ మీద ఒట్టు. ఇప్పుడు దేవుళ్ళందరూ తలకాయ పట్టుకున్నారట, వీడెక్కడ దొరికిండ్రా మాకు మాయంబడబడ్డాడు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం 3,17,000 ఎకరాల ఆయకట్టును నీళ్లు ఇవ్వడానికి దేవాదుల పూర్తి చేసింది. కట్కొత్తుతే 3,17,000 ఎకరాలకు వరంగల్ జిల్లాకు సాగునీరు అందుతుంది, వరంగల్ తాగునీరు అందుతుంది. కట్క ఒత్తకుండా మీరు ఎందుకు వరంగల్ జిల్లాను ఆగం చేస్తున్నారు? మీకు గుర్తు, పోయిన సంవత్సరం కూడా 8 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల దేవాదులలో 50 రోజులు ఆలస్యంగా మోటార్లు ప్రారంభమైనాయి. దాంతో 700-800 కోట్ల రూపాయల పంట వరంగల్ జిల్లాలో గత సంవత్సరం ఎండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అర్ధాంతరంగా మీరు మోటార్లు ఆన్ చేయక 7-8 కోట్ల రూపాయలు విడుదల చేయక 800 కోట్ల రూపాయల పంటను పోయిన సంవత్సరం దేవాదుల కింద ఎండబెట్టింది కాంగ్రెస్. ఈ సంవత్సరం కూడా ఇంత ఎలినినో వస్తుందని శాస్త్రవేత్తలు, ప్రపంచము, భారత ప్రభుత్వం చెప్తుంటే 6 నెలల నుంచి చెప్తుంటే మొద్దు నిద్రపోతున్నారా? మెయింటెనెన్స్ వర్క్స్ చేసుకోరా? ట్రాన్స్ఫార్మర్లు రిపేర్స్ ఉంటే చేసుకోరా? ఎందుకు 10 మోటార్లు నడపడం లేదు? ఇది నేరపూరిత నిర్లక్ష్యం కాదా? నీళ్లుండి కూడా ఎత్తకపోవడానికి ఇవాళ ఏం చేయాలి? మిమ్మల్ని నీళ్లు కండ్ల ముందు నీళ్లుండగా కూడా ఒడిసి పెట్టాల్సింది పోయి మీరు కిందికి విడిచిపెడుతుంటే మీకు ఉరి శిక్ష వేసినా తప్పు లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. ప్రపంచమంతా చుక్క చుక్క ఒడిసి పట్టి నీళ్లను కాపాడుకుంటున్నారు. ఇవాళ మీరు ఆ కాళేశ్వరంలో ఎత్తమంటే అక్కడ డ్రామాలు, ఇక్కడేం డ్రామాలు? మరి ఈడెందుకు 10 మోటార్లు ఆన్ చేయడం లేదు అని చెప్పి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం.
ఈరోజు కళ్యాణం బల్కంపేట రేణుకా ఎల్లమ్మ వారి కళ్యాణం అంగరంగ వైభవంగా 2015లో నేను స్వీకారం చుట్టినటువంటి ఈ ఘనమైనటువంటి కళ్యాణ కార్యక్రమం 2014 వరకు జరిగినటువంటిది అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ప్రజలకు కూడా అందరికీ తెలుసు. అంటే ఒక చిన్న ప్లేస్లో ఆ రోజుల్లో కళ్యాణం జరుగుతుండే. బట్ 2015తో ఈ కళ్యాణాన్ని విశ్వవ్యాప్తం చేయడం, ఈరోజు లక్షలాది మంది భక్తులకు, అదేవిధంగా మీ మీడియాలో వీక్షిస్తున్నటువంటి, లైవ్లో వీక్షిస్తున్నటువంటి అమ్మవారి భక్తులకందరికీ, రెండోది ఆశేష జనావాహిని. ఈరోజు 2 రాష్ట్రాలే కాకుండా యావత్ దేశంలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో నుంచి వచ్చేస్తున్నటువంటి భక్తులకు, రాష్ట్రంలో ఎలినోవా ప్రభావం వల్ల వర్షాలు రాక నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు రైతాంగం అంతా. అయితే నేను అమ్మవారిని కళ్యాణం ద్వారా కోరుకునేది, మీ చల్లని ఆశీర్వచనాలు ప్రజలకందరికీ ఉండాలి, ప్రత్యేకించి రైతులకు ఉండాలి. బ్రహ్మాండమైనటువంటి వర్షాలు పడడం మూలాన పాడి పంటలతోని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి తప్పకుండా మేము 3-4 రోజులుగా మా ప్రయత్నం, రెండో వైపున అధికారుల ప్రయత్నంలో భాగంగా మరి అన్ని ఏర్పాట్లు, ఇవే షెడ్యూలు. ఆ రోజు నేను దూరదృష్టితోని ఈ 2 ప్రాంతాలలో కూడా షెడ్యూల్ అయిపోయడం మూలాన నిన్న రాత్రి వర్షం పడ్డా, ఉదయం నుంచి వర్షం పడ్డా, కళ్యాణానికి కానీ, భక్తులకు కానీ, ప్రజలకు కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈరోజు కళ్యాణం అనేది ఘనంగా జరుగుతున్నందులకు ఆ అమ్మవారిని నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకటే, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, దేశం బాగుండాలి, దేశ ప్రజలు బాగుండాలి. కానీ వర్షాలు తొందరగా రావాలని చెప్పి, ఆ వర్షాలు వస్తేనే మన రైతాంగం కానీ, మన ప్రజలు కానీ పాడి పంటలతోని సంతోషంగా ఉంటారు. కాబట్టి నేను అమ్మవారిని కోరుకుంటాను. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.